హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ వచ్చేసి సోషల్ అనమాట. ఏపీ టెట్కి సంబంధించి ఏపీ భూస్వరూపాలు ఇంపార్టెంట్ బిట్స్ కంటెంట్ వైజ్ కన్క్లూజన్ పార్ట్ అనమాట. అంతకుముందు నేను పెట్టాను ఇది. అసలు మైదానాల గురించి, పీఠభూముల గురించి, అట్లాగే కొండ ప్రాంతాలు, వాటి ఎత్తు, సముద్ర మట్టానికి అవి ఎంత ఎత్తులో ఉంటాయి అనే వాటన్నిటి గురించి పెట్టాను. ఇవాళ కన్క్లూజన్ పార్ట్ ఇస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్ టుడే ఇన్ మై వీడియో. ఒకసారి చూడండి. దక్కన్ పీఠభూమి ఎలాంటి పీఠభూమి? లావా పీఠభూమి. లావా పీఠభూమి ఏ పంటలు పండించడానికి అనుకూలమైనవి? పత్తి, సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. పీఠభూములు ఎలా ఆకర్షణలుగా నిలుస్తాయి? సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి ఎత్తు ఎంత? 4000 నుండి 6000 మీటర్లు. చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి? ఇనుము, బొగ్గు, మాంగనీస్. సముద్ర మట్టం నుండి గరిష్టంగా మైదానాలు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయి? 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సమ ఎత్తులో ఉండే ప్రాంతాలను ఏమంటారు? అంటే సమతల ఎత్తులో ఉండే ప్రాంతాలను ఏమంటారంటే మైదానాలు అంటారు. మైదానాలు ఏవి కలిగి ఉండే ప్రాంతాలు? జనసాంద్రత ఎక్కువగా కలిగి ఉండే ప్రాంతాలు. మైదానాలు ఎలాంటి నేలలు ఉంటాయి? మైదానాలలో సారవంతమైన నేలలు ఉంటాయి. మైదాన ప్రాంతాలు దేనికి అనుకూలమైనవి? జన నివాసయోగ్యమైనవి, ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి, అలాగే రోడ్ల నిర్మాణానికి కూడా ఇవి అనుకూలమైనవి అన్నమాట. భారతదేశంలో ఏ మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి? గంగా సింధు నదీ మైదానాలు. ఇతర నదీ వ్యవస్థల వెంబడి ఏమి ఏర్పడి ఉన్నాయి? చిన్న డెల్టా మైదానాలు అనేకం భారతదేశంలో ఏర్పడి ఉన్నాయి. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఏపీ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్నవ అతిపెద్ద రాష్ట్రము? 7వ అతిపెద్ద రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్. ఏపీ ఏ 2 ప్రాంతాలను కలిగి ఉంది? కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిగి ఉంది. ఏ తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రాంతాన్ని కోస్తా ఆంధ్రగా పిలుస్తారు? తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రాంతాన్ని 9 జిల్లాలు కలిగి ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోస్తా ఆంధ్ర అని పిలుస్తారు. ఆ ప్రాంతాలు ఏవి, ఎలాంటివి? గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టా వలన ఏర్పడిన సారవంతమైనటువంటి నేలలు. రాయలసీమలో ఏవి సమృద్ధిగా ఉన్నాయి? ఖనిజాలు, ఉద్యాన పంటలు ఇక్కడ సమృద్ధిగా ఉంటాయి. రాయలసీమ ఎన్ని జిల్లాలకు సమాహారంగా ఉంది? 4 జిల్లాలు. రాయలసీమ ఏపీలో ఏ ప్రాంతంలో ఉంది? దక్షిణ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం ఏ పంటలు అత్యధిక తలసరి ఆదాయ పంటలుగా కేంద్రంగా మారింది? రాయలసీమ ఉద్యాన పంటలకు కేంద్రంగా. అరోమా కొండల ఎత్తు ఎంత? అది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది? 1690 మీటర్లు ఎత్తు అరోమా కొండ. ఇది అరకు లోయలో అరోమా కొండ జిందగడ అనే పేరు కూడా ఉంది దీనికి. ఇది మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అన్నమాట ఏపీలో. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది? లంబసింగి. కొండ ప్రాంతాలలో నేలలు ఎలా ఉంటాయి? ఎగుడు దిగుడుగాను, వాలుగాను ఉంటాయి. కొండ ప్రాంతాల నేలలు వేటితో కూడి ఉంటాయి? ఇవి రాతి పొరతో కూడిన ఎర్రని నేలలు. ఈ కొండ ప్రాంతాలలో నేలలు ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి? ఈ నేలలు కాఫీ, తేయాకు తోటల వంటి పానీయ పంటలకు అనుకూలంగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఏది గిరిజన వ్యవసాయ పద్ధతి? పోడు వ్యవసాయ పద్ధతి. కొండ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి అనేది అమల్లో లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సౌకర్యాలుగా ఏది కల్పిస్తుంది? ప్రభుత్వం కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుంది. అరకు కాఫీకి ఎలాంటి గుర్తింపు ఉంది? ప్రపంచ ప్రసిద్ధి పొందిన గుర్తింపు అరకు కాఫీకి ఉంది. ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఇది మనకి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను టెట్కి సంబంధించి. అవేంటంటే కొండల పేర్లు, ఆ యొక్క జిల్లాలు, కొండలు ఎక్కడున్నాయి, ఆ జిల్లాలు ఏంటనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. యారాడ, అనంతగిరి, విశాఖపట్నం. బైసన్ కొండలు, పాపి కొండలు తూర్పు పశ్చిమ గోదావరి. మొగల్రాజపురం, కొండపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్. బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ, గుంటూరు. వెలికొండలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. నల్లమల, ఎర్రమల, కర్నూలు. వెలికొండలు, పాలకొండలు, వైఎస్ఆర్ కడప. శేషాచలం, హార్స్లీ, చిత్తూరు. పెనుగొండ, మడకసిర కొండలు, అనంతపురం. ఇవి కొండల పేర్లు, ఇవి జిల్లాలు అన్నమాట. ఆయా జిల్లాల్లో ఉన్నాయి. నగదు పంటలు వచ్చేసి వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలైనవి. అంటే నగదు పంటలు అంటే ఇవి వాణిజ్య పంటలు అన్నమాట. ఆహార పంటలు వచ్చేసి వరి, చిరుధాన్యాలు, కూరగాయలు.
ఆక్వాకల్చర్ జలసేద్యం వచ్చేసి రొయ్యలు, పీతలు, చేపలు. ఇవి ఫ్రెండ్స్ టుడే టాపిక్. ఇవి మీ అందరికీ చాలా ఉపయోగపడతాయని చెప్పి సోషల్ స్టడీకి సంబంధించి నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.